మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 10 మంది విద్యార్థుల సస్పెన్షన్ అనేది పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది, ఏ కారణాలతో సస్పెండ్ చేశారనే విషయాలపై మాట్లాడదాం. మనతో పాటు మహబూబ్నగర్ మెడికల్ కళాశాల డైరెక్టర్ రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఏంటి అసలు ఇష్యూ ఏంటి, ఎందుకు ఆ 10 మందిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఇష్యూ ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళు వచ్చి 2-3 వారాలు అయింది. కొత్త పిల్లలు 24 బ్యాచ్, అట్లనే 23 బ్యాచ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ మధ్య మాకు తెలిసింది ఏంటంటే, మాకు తెలిసిన సమాచారం బట్టి మేము హాస్టల్లో చూస్తే కొంచెం మిస్బిహేవియర్ చేయటం ఇవన్నీ చేస్తామని బట్టి దాన్ని గమనించి మేము ఆ రోజు 7th హాస్టల్కి వెళ్ళి వాళ్ళందరినీ గుమిగుడి ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ లాగా ఇచ్చాము. తర్వాత మామూలుగా పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతే వాళ్ళు మాకు ఈ పేపర్ మీద ఎవరెవరు చేస్తున్నారో మాకు ఇచ్చారు. ఇవ్వటం వల్ల ఆ 10 మందిని గుర్తించగలిగాం. రిపీటెడ్గా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మేము వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి వాళ్ళకి మామూలుగా సూచనలు ఇచ్చాము, ఇట్లా చేయకూడదు అన్ని రకాలుగా చెప్పిన తర్వాత వాళ్ళతో అండర్టేకింగ్ తీసుకుని పనిష్మెంట్ లాగా ఫస్ట్ వర్కర్ అవుదని చెప్పింది. అంటే పూర్తిగా ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ కోసం ఒక కమిటీ ఉన్నప్పటికీ కూడా కళాశాలలో ర్యాగింగ్ జరుగుతుందని బయట ప్రచారం జరుగుతుంది. నిజంగానే ఇదంతా ర్యాగింగ్ జరిగింది? అంటే ర్యాగింగ్ అంటే అంత సీరియస్ ర్యాగింగ్ కాదు, జస్ట్ మిస్బిహేవియర్. వాటికి అంత ర్యాగింగ్ ఉన్నప్పుడు పర్సిస్టెంట్గా అదే ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే మా పరిధిలో లేకుండా కమిటీకి పిలుస్తాం. ఇది మా కళాశాలకు సంబంధించిన వాళ్ళు పిల్లలే, వీళ్ళు మా పిల్లలే కాబట్టి కొంచెం వేరే యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు కాబట్టి కలిసికట్టుగా దీనికి ఒక మామూలుగా హాస్టల్ రూల్స్కి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఒక కరెక్షన్ మెజర్ చేద్దామని చెప్పి పిలిచాం. అందులో 10 మందిని రిపీటెడ్గా అఫెండర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచి మేము వాళ్ళని చర్యలు తీసుకున్నాము. దాంతో ఆ పేరెంట్స్ కూడా మాకు అండర్టేకింగ్ ఇచ్చి ఏదైనా ముందు జాగ్రత్తగా మీకు రేపన్నాడు ఏమైనా మీదే బాధ్యస్తారు, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోమని చెప్పారు. దాంతో ఎఫెక్ట్ అయిన పిల్లల తల్లిదండ్రులు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మిస్బిహేవ్ అంటే ఏం చేశారు సార్? మిస్బిహేవ్ అంటే మామూలుగా డ్యాన్స్ చేయటమో, లేదా రికార్డ్ రాయటమో, లేకపోతే బాల్ తేయటమో, ఈ ఫుడ్ తీసుకురామంటాం హాస్టల్ నుంచి, నేను సీనియర్ని నువ్వు జూనియర్ని అని చిన్నవి ఉంటాయి అనమాట. ఇది మామూలుగా ఆ పిల్లలు కొత్త పిల్లలు కాబట్టి వాళ్ళు ఉన్న భయానికి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పడం వల్ల ఇది ఇష్యూ ఇక్కడ దాకా వచ్చిందనమాట. పేరెంట్స్ ఏమంటున్నారు సార్? అక్కడ ఎవరైతే మిస్బిహేవ్ చేసిన వారి పేరెంట్స్ కావచ్చు, జూనియర్స్ పేరెంట్స్ వాళ్ళు మిస్బిహేవ్ చేసిన పేరెంట్స్ కూడా ఏమంటున్నారంటే మా పిల్లలు అటువంటి చేయరని చెప్తున్నారు. అట్లనే ఎఫెక్ట్ అయిన పిల్లలేమో ఈ విధంగా ఒకటండి అని చెప్తే ఎవరైనా మేము కాదని చెప్తుంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈ 10 మందిని గుర్తించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎన్ని రోజుల పాటు సస్పెండ్ చేశారు? ఒక 2 వీక్సే, అప్ టు 1st డిసెంబర్. అంటే గతంలో కూడా ఇదే కళాశాలలో ర్యాగింగ్ చేశారనేటటువంటి నెపంతో కొంతమంది విద్యార్థులను డీబార్ చేసినటువంటి పరిస్థితి. సో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎటువంటి పాత్ర పోషిస్తుంది? ర్యాగింగ్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? యాంటీ ర్యాగింగ్ కమిటీ అనేది అందులో డైరెక్టర్ గారు, సూపరింటెండెంట్, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్, తర్వాత NGO, ఒక అడ్వకేట్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు తీసుకునే చర్యలకి కమిటీ పరంగానే వీ హ్యావ్ టు గో హెడ్ అండ్ ద ఫైనల్ రిజల్ట్ వాళ్ళ కిందే ఉంటుంది కాబట్టి అది అంత ఇష్యూ లేదు కాబట్టి మేము అంతవరకు పోలేదన్నమాట. అది కాకుండా ఈ మధ్యనే అందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం వల్ల ర్యాగింగ్ కమిటీ కొత్తగా ఫామ్ చేశాము. సో ఇక్కడ చదివేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వార్త బయటికి రాగానే కొంత టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ర్యాగింగ్ అనేటటువంటి భూతం రాకుండా ఉండేందుకు మున్ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? విద్యార్థులకు ఎట్లా ర్యాగింగ్ ఆడటం కదా ఆల్రెడీ మేము మొత్తం ఒక రోస్టర్ తయారు చేసాము. టోటల్గా మా ఫ్యాకల్టీ కొంతమంది క్వార్టర్స్లో ఉంటారు, వాళ్ళకి టైం టు టైం ఎవరెవరు ఉండాలి, ఏ రోజు చూసుకోవాలని మా గర్ల్స్ హాస్టల్కి, బాయ్స్ హాస్టల్లో కూడా మేము ఆ రోస్టర్ తయారు చేసాము. ప్లస్ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్ కూడా దే ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్ అనమాట. సో పూర్తిగా ఇక్కడ ఏదైతే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ లాంటిది జరగలేదు, కొంత మిస్బిహేవ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పిలిపించి కొన్ని రోజుల పాటు 2 వారాల పాటు వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ర్యాగింగ్ను ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయబోము, దానికి సంబంధించి యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఇక్కడ ఉందంటూ కూడా కళాశాల డైరెక్టర్ రమేష్ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.